ప్యూర్ మిల్లెట్ కిచడి. ఓకే, పర్ల్ మిల్లెట్ కిచడి అనమాట. సో సూపర్గా ఉంది. మిల్లెట్స్ అనగానే చాలా కష్టంగా తింటూ ఉంటారు, కొంచెం డిఫరెంట్గా కాంబినేషన్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మామూలుగా అయితే కిచడీకి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బట్ మిల్లెట్స్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇదైతే పెసరపప్పు నానబెట్టి తీసుకొచ్చావు, మరి అది సో అవి సజ్జలు జావా లాగా చేసుకుంటారు కదా, ఈరోజు నేను కిచడీ లాగా చూపిస్తాను. సో నానబెట్టి తీసుకొచ్చేసాను. నానబెట్టి తీసుకొచ్చాను. సో కిచడీలో మామూలుగా కొన్ని వెజిటబుల్స్ కూడా వేస్తారు, ప్లెయిన్గా కూడా తీసుకుంటారు, బట్ ఇక్కడ నువ్వు ఆలు తీసుకొచ్చేసావు, అలాగే క్యారెట్స్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో నేనైతే స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఏమైపోతున్నావు? ఫస్ట్ నేను గీ వేస్తున్నాను. ఓకే, ఓకే. తర్వాత జీలకర్ర. నార్మల్గా పోప్ ఎలా పెట్టుకుంటామో ఫస్ట్ అలా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత వెల్లిపాయలు. అండ్ ఇలాగ మిల్లెట్స్ కాబట్టి తొందరగా ఉడకడం కోసము మనము కుక్కరే యూస్ చేస్తే బెటర్ అనుకుంటుంది. సో త్వరగా కుక్ అవుతుంది అండ్ చాలా మెత్తగా కూడా మనకు అనుకున్న కన్సిస్టెన్సీలో కూడా కుక్ అవుతుంది కిచడీ అంటే. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, సన్నగా తరిగినవి కూడా. తర్వాత క్యారెట్. ఓకే, తర్వాత ఆలు. ఓకే, తర్వాత పాలకూర. మంచిగా అంటే ఫస్ట్ ఇవన్నీ వేసుకొని జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు, సాట్ లాగా. ఓకే, తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా. ఓకే, ధనియాల పొడి, తర్వాత కొంచెం ఉప్పు. సో జనరల్గా కిచడీ అనగానే మనము నెయ్యి వేసుకుంటుంటే చక్కగా కమ్మగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కిచడీ అనగానే కొంతమందికి నచ్చదు, యాక్చువల్గా సిక్కున్న పీపులే తీసుకుంటారు అన్న ఒక అపోహ ఉంటుంది. సో ఇంత వెరైటీగా వండుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎనీవే అందరూ మిల్లెట్స్ తినాలి అని చెప్పేసి డయాబెటిక్ పీపుల్ చాలా అనుకుంటున్నారు కదా, అండ్ అలాగే ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇలా మిల్లెట్స్ గానే తింటారు. సో అలాంటి వాళ్ళు ఇలా టైప్ ఆఫ్ కిచడీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మిల్లెట్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇప్పుడు, బట్ ఏంటంటే టేస్ట్లెస్ గానే యూస్ చేస్తున్నారు, చాలా కష్టంగా తింటున్నారు హెల్తీ వైజ్ అన్న. ఇలా అయితే సూపర్గా తినొచ్చు యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ పెసరపప్పు. ఓకే, సో ఎన్ని గంటలు నానబెట్టావు ఇది? సో ఇది నేను 7 to 8 hours నానబెట్టాను. సో ఓవర్ నైట్ నానబెట్టి. ఓవర్ నైట్. ఓకే, తర్వాత కొంచెం కలిపేసి ఓకే. ఇప్పుడు సజ్జలు. కొంచెం హైలో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు. సో కొద్దిగా ఉప్పు పట్టచ్చు కదా కొంచెం. అండ్ ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసి దాన్ని బాయిల్లో పెడదాం, దానికన్నా ముందు కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, సో కొద్దిగా వాటర్ అయినా. చాలా చాలా. సో ఇంకా కొన్ని వేస్తే అడుగు అంటకుండా ఉంటుంది. ఓకే, సో క్లోజ్ చేసాను. క్లోజ్ చేసి చక్కగా ఒక 3-4 విజిల్స్ వచ్చేసాయి. నేను కుక్కర్ కూడా ఆఫ్ చేశాను. సో చూద్దామా మరి?
పర్ఫెక్ట్గా అయిపోయింది. ఓకే, సో సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసేసుకో. చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. అరోమా కూడా చాలా బాగుంది యాక్చువల్గా. సో జస్ట్ కొత్తిమీర కూడా గార్నిషింగ్. ఓకే లాస్యా, మన పర్ల్ మిల్లెట్ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే, పర్ల్ మిల్లెట్ కిచడీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పర్ల్ మిల్లెట్ కిచడీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, సజ్జలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పాలకూర కొద్దిగా, బంగాళాదుంప 1. పర్ల్ మిల్లెట్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పాలకూర, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త ఉప్పు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన సజ్జలు, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పర్ల్ మిల్లెట్ కిచడీ రెడీ.